ఏమిటి అదెలా చూస్తున్నా? ప్రేమని చూపించే కూతురు, భయాన్ని కలిగించే తల్లి, ఎంత విభిన్న సన్నివేశం. అందుకే అదోలా చూశాను. సరే సరే, ఏమిటి తెచ్చావు? ఆ రోజు పుట్టింటి కానుకని చెప్పి చేరిచ్చావు, కానీ ముఖ్యమైన దాన్ని ఇవ్వడం మర్చిపోయావు. ఏమిటది? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ముందు శ్రీశైలం భ్రమరాంబికవై ఈ కుంకుమ నా నుదుటిన దిద్దు, ఆ తర్వాత భద్రకాళివై ఈ విషయం ఇచ్చి నన్ను చంపే. నిన్ను చంపడానికి ఈ చాముండేశ్వరి చండీ కాదు. నేను బలి తీసుకునేది అమాయకుల్ని కాదు, పాపాత్ముల్ని. అలా అయితే ముందు ఎవరిని బలి తీసుకుంటా? పెళ్లి నాటకం వాడి నీ బతుకుని నాశనం చేసిన నీ భర్తని. శభాష్, నా భర్తని చంపి నన్ను విధవని చేసే నువ్వు మాత్రం పువ్వులతోనూ కుంకుమతోనూ ఆభరణాలతోనూ దీర్ఘ సుమగలిగా సంతోషంగా ఉండమ్మా, సంతోషంగా ఉండు. చాలా ఆపు. అంటే నేను చేస్తున్నది తప్ప? అవును, తప్పు మీద తప్పు చేస్తున్నా. నా మెళ్ళో తాళి కట్టక ముందే రక్షించుండాలి, రక్షించలేదు, అది తప్పు. నా పార్వతక్కని వీళ్ళు చంపక ముందే రక్షించుండాలి, రక్షించలేదు, అది తప్పే. ఇప్పుడు నా మెళ్ళోని తాళం తెంచి నన్ను విధాన చేయాలని చూస్తున్నావే, అది తప్పే. ఉన్న ఇంటికే కన్నం వేసినట్టు ఇక్కడుంటూ నా భర్తనే చంపాలనుకుంటున్నావే, అది తప్పు మీద తప్పు. తప్పు తప్పు తప్పు. ఇలా చూడు, అన్ని విధి ప్రకారమే జరిగే, జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటాయి. ఓహో, అన్ని విధి ప్రకారమే జరుగుతూ ఉంటే ఇక మా ఇంట్లో నువ్వెందుకు? నేను ఎందుక? అంటే నన్ను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అర్థం చేసుకుంటే చాలా సంతోషం. ఎన్నో యాగాలు చేసి ఎన్నెన్నో మంత్రాలు జపించినా ఎవరింటికి వెళ్ళని నేను నీకోసం ఈ ఇంటికి వచ్చాను. దేవతలైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళకూడదని తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వే నన్ను వెళ్ళిపోమంటున్నావు. వెళ్ళిపోతాను. ఇక మీదట నువ్వు నన్ను ఎలా పిలిచినా, ఎక్కడికి పిలిచినా నేను మాత్రం రాను. ఏమైంది? ఏమీ లేదు, కంట్లో నలక పడినట్టుంది. ఏమా, నువ్వేమన్నా మాలాంటి సాధారణ స్త్రీవా? ఆదిశక్తివి, 1000 కళ్ళున్న దానివి, వాటిలో ఎలా నలకపడుతుంది? విధి అలా రాసిపెట్టుంటే దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు? సరే సరే, పరమపదం సగంలో ఉంది, మొదలు పెడదామా? 4 1 2 3 4. దేవి, ఏమిటిది? నిన్ను కాటేయాల్సిన పాము అలా కిందకి జారుకుంది. అమ్మడు, అది పాము కాదు, సరిగ్గా చూడు, నిచ్చెన. అది పామే. నువ్వేదో మాయ చేసి నిచ్చెనగా మార్చావు. నువ్వు ఇలాంటి ఆటలాడావంటే నేను ఇంకెప్పుడు ఆడనుకో. సరే సరే, కోపగించుకోకు, కూతురువి కదా అని కొంచెం తమాషా చేశానంతే. మళ్ళీ నిచ్చెన్ని పావుగా మారిస్తే పోయాయి. అయ్యో, దేవంటే దేవే, నా కోసం వదిలిపెట్టావే. వదిలిపెడతాను, అవసరం వస్తే పట్టు బిగిస్తాను. ఏమంటున్నావు? ఇలా చూడు, ఏదేదో చెప్పి ఎందుకు నా తల దొర్లిస్తావు? నేను దొర్లించబోయేది నీ తలని కాదు. అమ్మా, రామ్మా. ఏమిటి ఆందోళనగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, జీవితంలో కొందరు ఆశలు పెంచుకుంటారు. నాకు జీవితం అంటే విరక్తి పెరిగింది. కానీ ఒక విధంగా నేను పుణ్యం చేసుకున్నాను. ఈ దేవతని తల్లిని చేసుకున్న భాగ్యం నాకు మాత్రమే కలిగింది. నా తల్లిని ఇప్పుడు కూతుర్లో అడుగుతున్నాను, నాకొక్క వరం ఇవ్వగలవా అమ్మా? వరమా? నీకా? ఉన్నట్టుండి అడుగుతున్నావు,
దానికిప్పుడు ఏమంత తొందర? తొందరేనమ్మా. తల్లే తన కూతురు తాళిబొట్టు తెచ్చేసే వింత ఈ ఇంట్లోనే జరుగుతోంది. కూతురే తన తల్లిని హంతకురాలనుకునే వింత కూడా ఈ ఇంట్లోనే జరుగుతోంది. నే కల గురించి చెప్తున్నాను. నేను నిజం చెప్తున్నాను. అద్దాల మేడం తెలిసి కూడా రాయి విసరకూడదమ్మా. రాయి విసిరేవాడు ఇంట్లోనే ఉన్నాడని మర్చిపోకూడదమ్మా. తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నావు. సరేనమ్మా, అక్కడున్న ఆ రెండిట్లో ఏదో ఒకటి నాకు వరంగా, నీ ప్రసాదంగా, నీ చేతులతో నాకు ఇవ్వు. నువ్వు ఏదిచ్చినా నేను తీసుకుంటాను. నీ దీర్ఘ సుమంగలిగా ఉండాలని నువ్వు అనుకుంటే ఆ కుంకుమ తీసి నాకు బొట్టు పెట్టు. నా ఐదోతను అంతం చేయాలని నువ్వు అనుకుంటే ఆ తెల్ల చీర నాకివ్వు. కూతురికి తెల్ల చీర ఇవ్వడానికి నువ్వు నమ్మిన నీ తెల్లంత కఠినాత్మురాలేం కాదు. కైలాసపతి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ కుంకుమ నీ నొసట ఉన్నంత వరకు నా వల్ల నీ భర్తకి ఏ ఆపద కలగదు.